నీవు రాకుండా ఇది సాధ్యం కాదు నాన్న. ఇది కేవలము నీ చిత్తము, నీ ప్రణాళిక. ఎందుకనగా ఇక్కడ ఉంటున్న బిడ్డలు, ఇక్కడ కూర్చున్న బిడ్డలు, ఇక్కడ ఉంటున్న ప్రతి బిడ్డతో నీ ఉంటున్నావనే మాటని తెలపటానికి వచ్చిన దేవుడివి నీ వింటున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. అయా నీ స్వాధీనానికి స్థలాన్ని అప్పగిస్తుంటున్నాను అయా. ఈ తండ్రి ఈ యొక్క సమయాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రతి హృదయాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను. దూరాన వింటున్న బిడ్డల హృదయాలను కూడా నీ చేతికి అప్పగిస్తుంటున్నాను తండ్రి. నీవు వారితో మాట్లాడి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఏమని పలుకుచుంటున్నాడో, నేను ఉన్నవాడని అనువాడని. ఎవరు? ఇంగ్లీష్లో ఉంటున్నది ఐ యామ్ హూ ఐ యామ్. ఈజ్ నాట్ స్పీకింగ్ ఐ వాస్. నేను ఉన్నాను, ఎప్పుడో ఒకప్పుడు ఉన్నవాడు కాదు. నేను ప్రజెంట్. ఈ దినమున నీతో నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న దేవుడు ఇక్కడే ఉన్నాడు. ఆయన ఉన్నవాడైతే నా బతుకెందుకు ఇలా అవుతుందని ఒక ముసలాయన నవ్వుకుంటున్నాడు. నిజమే కదా. నువ్వు ఉంటే చాలామంది జీవితాలను మనం గమనించినప్పుడు వారు, గిద్యోను కూడా అదే అనుకుంటాడు. దేవుడే ఉంటే నా బతుకెందుకు ఇలా ఉంటుంది. మన పరిస్థితి కూడా దేవుడే ఉంటే నేనెందుకు ఇలా ఉంటాను. 80 ఏళ్ళు అవుతున్నది. ఆ స్థితిలో దేవుడు మాట్లాడుతుంటున్నప్పుడు ఒక బలహీనుడు అతడు. దేవుడు తనని పిలిచినప్పుడు అతని బలం ఏంటంటే వృద్ధాపములో వణికిపోయిన శరీరము, బలహీనత పడిన శరీరము. అప్పుడు అంటున్న మాట, ఐ విల్ బీ విత్ యు. నేను నీతో ఉంటాను. ఉన్నవాడంటే ఊరికి వచ్చి కూర్చొని వెళ్ళిపోయి ఆహాహాహా నీ పాదలయ్యా ఆ దేవుడి దగ్గర ప్రార్థిస్తాము అని చెప్పువాడు కాదు. దేవుడే దిగి వచ్చింటున్నాడు. నీ బాధ ఏదుందో నేను నా భుజముల మీద మోస్తాను. నేను నీ కొరకే వచ్చిన వాడిని, నీతో ఉండాలని వచ్చిన వాడిని, నీతో ఉండి నడిపించాలని వచ్చిన వాడిని అని మోషేతో చెప్తుంటున్నప్పటికీ అయ్యా నా వల్ల కాదు, నేను నడిపించలేను అన్న స్థితిలో దేవుడు తీసుకొని వెళ్తున్న జీవితం అది. ఏంటంటే ఇన్సెక్యూర్. అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఏమీ లేక బ్రతుకు తెరువు కోసం ఏదో గొర్రెలు కాసుకుంటూ నా బ్రతుకుని సాగిస్తే నాకెందుకయ్యా, మళ్ళీ ఏం గుర్తు చేస్తున్నావు నువ్వు, ఏం చేయాలనుకుంటున్నావు. నా పరిస్థితి చెప్తాను. నేను ఒక బలహీనుడిని. అవును, నువ్వు బలహీనుడివే, కానీ నీతో వచ్చినవాడు, నీలో ఉన్నవాడు బలహీనుడు కాదు. ఆయన బలము నీలోనికి వచ్చిన తర్వాత మోషే అంతవరకు చేయని కార్యాలు, మోషే జీవితములో 80 ఏళ్ళు జరగని కార్యాలు దేవుడు వచ్చిన తర్వాత ఒక బలహీనుడు అంత అయిపోయింది, కొట్టివేయబడింది జీవితము అన్నప్పుడు ప్రారంభమైంటున్నది. ఆ తర్వాత 40 ఏళ్ళు చరిత్ర మార్చేసింటున్నది. ఆ తర్వాత 40 ఏళ్ళు దేవుడు తనతో వచ్చిన తర్వాత జీవితము మారిపోయింటున్నది. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను ఉన్నవాడనే, ఐఎమ్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు బీ విత్ యూ అంటున్నాడు. నేను నీతో ఉండాలని. నిజంగా చాలా వరకు మనకి దేవుడు ఉంటే, దేవుడు వస్తే నాకేంటి, జీవితం మారుతుంది. దేవుడు నీతో వస్తే, దేవుడు నీలో ఉంటే 80 ఏళ్ళు జరగని జీవితము, 80 ఏళ్ళు బాగు కానేని జీవితము, ఆ 40 ఏళ్ళు తను బాగయ్యేదే కాదు, కానీ అనేకుల జీవితాలు బాగు చేయడానికి దేవుడు వాడుకున్నది ఎప్పుడో తెలుసా? దేవుడు అతనితో వచ్చినప్పుడే. ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. నీవు నేను అనుకున్నట్టుగా అది చిన్న విషయము కాదు. దేవుడు చేయి పట్టుకోవడము, దేవునితో పక్కన నడచడము చిన్న విషయము కాదు, అది గొప్ప విషయము. ఎందుకనగా జీవితాలు మార్చేదదే, జీవితాలని మార్చి నడిపించేదది. అదే చెప్తుంటే అర్థం కావటం లేదు మోషేకి. నేను ఉంటానయ్యా నీతో, నేను ఉండువాడను అని చెప్పిన మాటకి అర్థమైందంటే ఐఎమ్ గోయింగ్ టు బీ విత్ యూ. దానికి కావాల్సినది ఏంటి అని చూస్తే విశ్వాసమే, ఇంకేం లేదు. నీ బలహీనతలు, నీ యొక్క విద్యాభ్యాసము, నీ ఫెయిల్యూర్స్ అన్నీ పక్కన పెట్టు. ఈరోజు నీ చెయ్యిని పట్టుకొని నేను నడిపిస్తాను అని ఆయన వస్తున్నాడు. ఆయన నడిపించాలని ఇష్టపడుతుంటున్నప్పుడు మోషే చెప్పింది ఏందో తెలుసా? 4:12 చదువుతారా?